నమస్కారం. ఓటు రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని వినియోగించాలంటే మొదటగా ఓటర్ల జాబితాలో మన పేరు ఉండాలి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరిట ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా సర్చ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇందులో బిఎల్ఓలు మన ఇంటికి వస్తున్నారు. బిఎల్ఓలు వచ్చి వారి ఎన్యూమరేషన్ ఫారాన్ని ఓటర్లకు అందిస్తున్నారు. కానీ ఆ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలి, ఏ డాక్యుమెంట్స్ను జత చేయాలి, 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ వెతకటం ఇబ్బందిగా ఉందా? ఇంతకు అక్టోబర్ 1న విడుదల చేసే ముసాయిదా జాబితాలో మన ఓటు ఉంటుందా? ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? తప్పొప్పులను ఎలా సరిదిద్దుకోవాలి? ఇలాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు తెలంగాణ ఓటర్ల మదిలో మెదులుతున్నాయి. వీటన్నిటికీ నేరుగా, సూటిగా, స్పష్టంగా సమాధానాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం నోడల్ అధికారి చెన్నయ్య గారు ఈటీవీ స్టూడియోకు వచ్చారు. వారిని అడిగి ప్రత్యేకంగా ఈ ఓటర్ల జాబితాపై కలుగుతున్న సందేహాలకు సమాధానాలను నేరుగా తెలుసుకున్నాం. ఇందుకోసం ఓటర్లంతా స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కు నేరుగా ఫోన్ చేయవచ్చు. నమస్కారం సార్, చెన్నయ్య గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుంది కదా, ఇప్పటి వరకు బిఎల్ఓలు ఎంతమంది ఓటర్ల వద్దకు వెళ్ళారు, ఎన్ని ఓట్లను ఎన్యూమరేషన్ ఫారాలను అందించడం జరిగింది? మన రాష్ట్రంలో 3,38,28,000 పైచిలకు ఓటర్లు ఉన్నారండి. దానికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 98% ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తి కావడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి కూడా ఓటర్లు తిరిగి బిఎల్ఓస్ కూడా ఇస్తున్నారు. దాదాపు 15% వరకు 10 నుండి 15% వరకు డిజిటైజేషన్ కూడా వాటిని చేయడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ను తిరిగి బిఎల్ఓలు ఓటర్ నుంచి సేకరించేటువంటి ప్రక్రియ మొదలైంది. సార్, ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారు బిఎల్ఓలు, కొన్ని చోట్ల ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. సో అందని ఓటర్లు ఏం చేయాలంటారు? ఎన్యూమరేషన్ ఫామ్స్ అందనటువంటి ఓటర్లు కొన్ని చోట్ల అందనట్లయితే వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కనుక వచ్చి ఉన్నట్లయితే ఎన్యూమరేషన్ ఫామ్ మీద బిఎల్ఓ యొక్క పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ద్వారా పొందవచ్చు. లేదు అంటే ఈసీఐ నెట్ యాప్లో కూడా వాళ్ళ యొక్క ఎపిక్ కార్డ్ ఎంటర్ చేసినట్లయితే అందులో కాంటాక్ట్ యువర్ ఎలక్షన్ అఫీషియల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో వారి యొక్క ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబరు, ఈఆర్ఓ యొక్క పేరు, ఫోన్ నెంబరు ఉంటాయి. దాని ద్వారా కూడా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకోవచ్చు. లేదు వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఒకవేళ అప్లై చేసుకునేవాళ్ళంటే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సార్, ముందుగా మనం కాలర్ల దగ్గరకు వెళ్లే ముందు ఒక ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలి అన్నదాన్ని స్పష్టంగా చూపించగలరా? మీ దగ్గర ఉన్న ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరి. ఒక్కసారి ఆ ఫారం. ఇది ఎన్యూమరేషన్ ఫామ్ అండి. సో ఎన్యూమరేషన్ ఫామ్లో మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చోట ఇదంతా ప్రీ ప్రింటెడ్ వస్తుంది. ఓటర్కు సంబంధించినటువంటి వివరాలు, ఓటర్ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వివరాలు, ఈ క్యూఆర్ కోడ్ ఒక్కొక్క ఓటర్కి సెపరేట్గా ఉంటుంది. అలాగే ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటర్ యొక్క ఫోటో ఇక్కడ వస్తుంది. ఓటరు కరెంటు కలర్ ఫోటో అతికేయడానికి ప్లేస్ అనేది ఉంటుందండి. దాని కింద 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి 2002లో జరిగినటువంటి గత ఎస్ఐఆర్లో సంబంధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి ఓటర్ల వివరాలు యథావిధిగా రాయడం కోసం ఇచ్చినటువంటి 2 బాక్స్ అండి. ఈ ఫస్ట్ బాక్సు ఇప్పుడు ఓటర్గా జాబితాలో పేరు ఉంది, ప్లస్ 2002 జాబితాలో కూడా పేరు ఉన్నట్లయితే ఈ మొదటి బాక్స్లో వారు 2002 జాబితాలో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఓటరు పేరు, అతని యొక్క బంధువు పేరు, ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబరు, బంధువు పేరు, బంధుత్వము, తర్వాత రాష్ట్రము, నియోజకవర్గం పేరు, కింద ఆ నియోజకవర్గం యొక్క నంబరు, పోలింగ్ స్టేషను లేదా పార్టీ యొక్క నెంబరు, తర్వాత అందులో ఉన్నట్టు క్రమసంఖ్య నింపాల్సి వస్తుంది. 2002 ఓటర్ జాబితాలో ఏ విధంగా ఉంటే అదే విధంగా నింపితే సరిపోతుందండి. ఈ రెండవది ఏదైతే ఉందో బాక్సు, ఈ మొదటి బాక్స్లో నింపే వివరాలను, అంటే ఇప్పటి జాబితాలో పేరు ఉంది, 2002లో కూడా వాళ్ళ వివరాలు ఉంటే వాళ్ళు ఈ బాక్స్ నింపుతారు. దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటాం మనం. తర్వాత రెండో బాక్స్కి వచ్చేసరికి ఇది నింపినటువంటి వాళ్ళు ఇది నింపాల్సిన అవసరం లేదు. ఈ రెండో బాక్స్కి వచ్చేసరికి
ఎవరైతే ఇప్పుడు దాదాపు 41 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు 2002లో ఉండేటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే అప్పుడు 18 సంవత్సరాలు తీసుకుంటాం, ఇప్పుడు దాదాపు 23 సంవత్సరాలు గడిచింది కాబట్టి 41 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఎవరు కూడా వాళ్ళు 2002 జాబితాలో ఉండేటువంటి అవకాశం లేదు. సో 41 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 41 సంవత్సరాలు దాటి కూడా అప్పుడు 2002 జాబితాలో పేరు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు ఇక్కడ నింపాలండి. 2002 జాబితాలో ఏ విధంగా ఉంటే అదే విధంగా నింపాలి. పేరు, అందులో ఎపిక్ నెంబర్ ఉంటే ఆ ఎపిక్ నెంబరు, అందులో ఉన్నటువంటి బంధువు పేరు ఏది ఉంటుంది, ఈ మీరు పేర్కొన్నటువంటి మీ పేరెంట్ యొక్క తండ్రి భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధుత్వం ఇక్కడ తండ్రి లేదా భర్త ఏది ఉంటుంది రాయాలి. అలాగే రాష్ట్రము, మిగతా వివరాలు నింపాలండి. ఇందులో చాలామందికి వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఈ 2 బాక్సులు ఇప్పుడు మా దగ్గర వివరాలు లేవు, మరి ఎలా అనేటువంటిది ఒక సందేహం వస్తుంది. సో ఇందులో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో 85 నుంచి 90% మనం ఇంతకుముందే మ్యాపింగ్ చేశాము. సో ఒకవేళ తెలియకపోతే ఫామ్ ఇచ్చేటప్పుడు బిఎల్ఓలో ఆల్రెడీ మ్యాప్ అయి ఉంటే బిఎల్ఓ గారి దగ్గర కూడా 2002 జాబితాలో మ్యాప్ అయినటువంటి వివరాలు ఉంటే ఆ వివరాలు సెల్ఫ్ మ్యాపింగ్ అయితే మొదటి డబ్బాలో, ప్రోజని అంటే పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్కి లింక్ చేస్తే 2వ డబ్బాలో వాళ్ళని అడిగి కూడా రాయొచ్చండి. ఒకవేళ ఈ మ్యాపింగ్ వివరాలు అసలు ఇవ్వకున్నా కానీ, ఒకవేళ అసలు తెలియకున్నా కానీ ఇబ్బంది ఏం లేదండి, ఖాళీగా ఉంచవచ్చు. ఈ కింద ఉన్నటువంటి థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్ట్లో మనము ప్రస్తుతం ఉన్నటువంటి వివరాలు ఇవ్వాలండి. అంటే ఎలక్టర్ యొక్క పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు, లేకపోతే లేదు. తండ్రి పేరు, తండ్రికి ఇప్పుడు తండ్రి ఉండి తండ్రికి ఎపిక్ కార్డు ఉంటే ఆ వివరాలు, తల్లి యొక్క పేరు, ఆ తల్లి ఉండి ఇప్పుడు ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ నెంబరు, అతనికి వివాహం అయితే భాగస్వామి పేరు, భాగస్వామి యొక్క ఎపిక్ నెంబర్ యొక్క వివరాలు. ఇవి ప్రస్తుత వివరాలండి. సో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ వస్తుంది. సెకండ్ పార్ట్లో లాస్ట్ గత ఎస్ఐఆర్ 2002లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, వేరే రాష్ట్రాలు అయితే కొన్ని చోట్ల 2003, 2004 కూడా ఉండొచ్చు. సో వాళ్ళు సెల్ఫ్ మ్యాపింగ్ అయితే మొదటి డబ్బా, వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్లు యొక్క వివరాలు కనుక ఇచ్చేటట్టయితే 2వ బాక్స్లో నింపాల్సి ఉంటుంది. సో తెలియనటువంటి వాళ్ళు బాక్స్ ఎంటీ నింపినా వదిలేసినా ఇబ్బంది ఏం లేదండి. ఇది మాత్రం కరెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క తల్లి, తండ్రి మరియు భాగస్వామి యొక్క పేరు, వాళ్ళకి ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తే సరిపోతుందండి. ఓకే సార్, చెన్నై గారు ఒక కాలర్ని తీసుకున్నాం. ముందు విద్యాసాగర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. విద్యాసాగర్ గారు మీ ప్రశ్న ఏంటో స్పష్టంగా సార్ని అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను నా వయసు 75 అండి. నేను రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి. ఓకే. అయితే నేను ఇప్పుడు మేపుల్ టౌన్ విల్లాస్ బండ్లగూడ జాగీర్లో ఉంటాను. నాది 2002లో ఓటు లేదండి. నేనేం చేయాలి? ఒకవేళ మీకు 2002 లేకపోతే మీ పేరెంట్స్ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ వివరాలు కూడా నేను ఇంతకుముందే సెకండ్ బాక్స్లో నింపొచ్చండి. లేకుంటే ఎంటీ ఇచ్చేయండి. ఇప్పుడు మా ఫాదరు 1994లో చనిపోయాడు, మా మదరు 1957లో చనిపోయింది. నేనేం చేయనప్పుడు మీరు ఆ మ్యాపింగ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రజెంట్ వివరాలు ఇచ్చి సంతకం చేసి బిఎల్ఓకి ఫామ్ రిటర్న్ చేస్తే మీ పేరు వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఫామ్ రాలేదు సార్. హలో, మీరు ఈసీఐ నెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎపిక్ నెంబర్ కొట్టండి, అందులో మీ బిఎల్ఓ వివరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్డ్ నెంబర్ అండి? ప్రస్తుతం ఉన్నటువంటి కార్డ్ నెంబర్ ప్రకారం. ఎలిమినేషన్ ఫామ్ ఇంతవరకు రాలేదు సార్. అదే మీ పక్క వాళ్ళకి వచ్చి ఉంటే దాని మీద కూడా బిఎల్ఓ పేరును బిఎల్ఓ ఫోన్ నెంబర్ ఉంటుందండి. వాళ్ళు ఫోన్ చేసినా మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తారండి ఒకవేళ అడ్రస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ రెండో ఒక ప్రశ్న ఆర్ జ్యోతి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. జ్యోతి గారు మీ ప్రశ్న అడగండి అండి. జ్యోతి గారు మీ ప్రశ్న అడగండి అండి నేరుగా. సార్ ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారంతో పాటుగా ఏ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది సార్? ఎన్యూమరేషన్ ఫామ్తో ఎటువంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయరండి. ఎన్యూమరేషన్ ఫామ్లో వివరాలు నింపి సంతకం చేసి బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ సంతకం చేసి తిరిగి వచ్చినటువంటి అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అందరి ఓటర్ల పేర్లు కూడా 31 జూలై నాడు పబ్లిష్ చేసేటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఉంటాయి.
ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వనటువంటి సంతకం చేసి ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ముసాయిదా ఓటర్ జాబితా జూలై 31న ప్రచురించేటువంటి దాంట్లో వాళ్ళ పేర్లు ఉండవు. ఆ తదుపరి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఏదైనా పరిస్థితుల్లో ఇవ్వలేకపోయినట్లయితే ఫామ్ 6 ద్వారా మళ్ళీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. సార్ జ్యోతి గారు లైన్లో ఉన్నారు. జ్యోతి గారు మీ ప్రశ్న అడగండి అండి. నమస్కారం అండి సార్. నమస్తే అండి. నాది ఫామ్ అయితే వచ్చింది కానీ ఓటర్ ఐడి కార్డ్ చేయించుకోలేదు సార్ నేను. మీకు ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చింది కదండి. వచ్చిందండి. ఎన్యుమరేషన్ ఫామ్లో ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ దానిపైననే మీ ఎపిక్ నెంబర్ ఉంటుందండి. ఆ వివరాలు, ప్రస్తుత వివరాలు, మ్యాపింగ్ వివరాలు నింపి ఇవ్వండి. ఒకవేళ మీ కార్డు ఇప్పుడు లేకపోతే తర్వాత 31 జూలై తర్వాత ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకోండి. మీకు డూప్లికేట్ ఎపిక్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చేయించుకోవాలి. సార్ చెప్పండి సార్, బిఎల్ఓలు ఒకవేళ ఇంటికి రాకపోతే ఓటర్లు ఎవరిని అప్రోచ్ కావాలి, ఏముంటుంది? ఇంతకుముందు చెప్పినట్టు 2 మార్గాలండి. ఒకటి, వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి ఆల్రెడీ వచ్చి ఉంటే ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి తీసుకోవడం ఒకటి. లేదా స్వయంగా చేసుకోవాలి అంటే voters.eci.gov.inలో బుక్ ఏ కాల్ అనేటువంటి ఆప్షన్ ఉందండి. అందులో డైరెక్ట్ బిఎల్ఓకి పోతుంది అది. అట్లా కాకపోతే మూడో ఆప్షను, స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లయితే ఆండ్రాయిడ్ వాళ్ళైనా ఐఫోన్ వాళ్ళైనా ప్లే స్టోర్ నుంచి ఈసీఐ నెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మన యొక్క ఎపిక్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేస్తే మనకు 10-12 ఆప్షన్స్ వస్తాయండి. దాంట్లో గత ఎస్ఐఆర్ల వివరాలు తెలుసుకోవచ్చు, ప్రస్తుత ఓటర్ జాబితాలో మనం ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాము, తర్వాత ఏ సీరియల్ నెంబర్లో ఉన్నామో తెలుసుకోవచ్చు. మనం కొత్తగా అప్లై చేయాలంటే ఫామ్ అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో అప్లై చేయాలంటే కూడా అప్లై చేయొచ్చు. అట్లాగే కాంటాక్ట్ యువర్ ఎలక్షన్ అఫీషియల్స్ అనే ఆప్షన్ కింద బిఎల్ఓ, ఈఆర్ఓ, సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి, సిఓ గారి వివరాలు కూడా ఉంటాయి. ఓకే సార్. రాఘవులు హైదరాబాద్ నుంచి తమ ప్రశ్న సంధించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవులు గారు అడగండి అండి, చెన్నై గారిని మీ ప్రశ్న ఏంటో. నమస్తే అండి. మేము 2010లో ఇక్కడికి వచ్చినాము ఆంధ్ర నుంచి. ఓకే. 2013 నుంచి ఇక్కడ మేము ఆధార్ కార్డు అన్ని పెట్టుకుని ఇక్కడే ఓటేస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడ ఎవరు ఎమిరేషన్ ఫార్మ్ ఇక్కడ మేము ఫిల్అప్ చేసి ఇచ్చాము. రెండో దాంట్లో మా ఆంటీ గారి డీటెయిల్స్ పెట్టాను, ఏమన్నా అయితే మరి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఓటు కలిగి ఉండడం అనేది నేరం అండి. అదే మీకు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారు, అక్కడ ఇస్తే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలండి. ఎక్కడైతే ఉండరో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వద్దు, ఆటోమేటిక్గా మీ ఓటు అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. మరి సెకండ్ దాంట్లో మా పేరెంట్స్ లేవు డీటెయిల్స్. మీకు 2002 జాబితా వివరాలు తెలిస్తే నింపండి. నింపకున్నా కానీ మీరు సంతకం చేసి తిరిగి ఇచ్చారంటే ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏమన్నా డాక్యుమెంట్స్ ఇవ్వాలని నోటీస్ వస్తే డాక్యుమెంట్లు ఇవ్వండి, వెరిఫై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరో కాలరు రమేష్ షాద్నగర్ నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు మీ ప్రశ్న సార్ని అడగండి. రమేష్ గారు మీ ప్రశ్న అడగండి నేరుగా. హలో చెప్పండి రమేష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు నేను 2002లో మామనార్లో వేసాను సార్. నేను ఓకే 2002 వేసిన. మా నాన్న అప్పటికే ఎక్స్పైర్డ్. మా నాన్న ఇప్పుడు 2018లో ఇప్పుడు 18 మా డాడీ ఎక్స్పైర్డ్ అయ్యిండు. మా డాడీ ఉంది కనుక నాది వచ్చేసింది సార్. నాది నింపేసిన ఓకే అయింది. మా మేడంది 2005లో నాది మ్యారేజ్. ఓకే. మా మేడంది వాళ్ళ మమ్మీ చనిపోయి 2016లో వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకే. ఇప్పుడు మా మేడం కి ఏం దొరుకుతలేదు సార్. అయితే వాళ్ళది పెబ్బేరు అప్పుడు మండలం కూడా లేదు, అది సాత్నార, అది వనపర్తి తాలూకా పెబ్బేరు మండలము. చెప్పండి. అదే సార్ వాళ్ళది జనంపల్లి. అయితే మీ మిస్సెస్ దొరకకున్నప్పటికీ కూడా ఒకవేళ 2002లో కనుక వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వివరాలు కనుక ఉన్నట్లయితే రెండో బాక్స్ లో ఆ వివరాలు నింపండి, సరిపోతుంది. ఒకవేళ సార్ ఈ ఫోన్ లో కొడితే ఇప్పుడు జనంపల్లి అని పెబ్బేరు దగ్గర వనపర్తి తాలూకా, అప్పట్లో మామనాడు డిస్టిక్, ఇప్పుడేం వనపర్తి డిస్టిక్ అయింది. లేదు, లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉండండి, పాతయే ఉంటాయి. పాత జిల్లాలు పాత కాన్స్టిట్యున్సీ పేర్లే ఉంటాయి 2002 జాబితాలో. వెరిఫై చేయండి, దొరికితే. లేకపోతే మీరు వదిలేయండి. తర్వాత
మీరు ఫామ్ సంతకం చేసి ఇచ్చేయండి, ఆ 2 డబ్బాలు ఖాళీగా పెట్టి ఇచ్చేయండి, మీ పేరు డ్రాఫ్ట్ రోల్లో వస్తుంది. ఒకవేళ తర్వాత ఏదైనా నోటీస్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. అయితే మొన్న ఇక్కడ చార్మినార్ మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మేము వచ్చి ఇక్కడ 18 years అయితే చార్మినార్ వస్తున్నాము. ఇప్పుడు రియాజ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెన్నై సార్ని అడగండి. హలో రియాజ్ గారు చెప్పండి. హలో సార్. చెప్పండి రియాజ్ గారు. సార్ ఇది ఇప్పుడు హైదరాబాద్లా రోడ్ అవతల బ్లాక్ ఆఫీస్ సైడ్ మొత్తం బిఎల్లో ఎవరు వస్తలేరు ఇంటింటికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏం తెలుస్తలేదు, షాప్ వాళ్ళకు వాళ్ళ సొంతం ఇల్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏం ఓటు అది ఇది అంటున్నారు ఇప్పుడు మాడవాడి వాళ్ళు. ఓకే, మీరు మీ ఓటర్ నమోదు అధికారి గారు ఎవరైతే ఉన్నారో వారికి ఒకసారి ఫిర్యాదు చేయండి. మేము కూడా ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాము. అట్లా సార్ ఇప్పుడు ఇంటింటికి తెచ్చి ఇవ్వాలి కదా, వాళ్ళు ఎవరు వస్తలేరు ఇంటికాడ, ఎన్నో తాన కూర్చొని ఆడకు వచ్చి తీసుకో పారాలంటే ఎట్లయితే సార్, ఆడళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎట్లయితే. ఓకే, మీరు చెప్పారు కదా, కార్యాలయం నుంచి వారికి మీ డిఓ గారికి ఈఆర్ఓ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తాం మేము. సరే సార్, థ్యాంక్ యూ సార్. మరో కాలర్ లింగారెడ్డి నిర్మల్ నుంచి లైన్లో ఉన్నారు. లింగారెడ్డి గారు, మీ ప్రశ్న చెన్నై సార్ని అడగండి. చెప్పండి లింగారెడ్డి గారు. సార్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో మన తెలంగాణ ఏర్పడకంటే ముందు 2002 ఆంధ్రప్రదేశ్ ఉండే కదా సార్. ఏది రాసినా ఇబ్బంది లేదండి. ఆంధ్రప్రదేశ్ రాసిన ఇబ్బంది లేదు, తెలంగాణ రాసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాసినాము, మరి అది తప్పేమో అని అట్లా ఏం లేదండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, తెలంగాణ రాస్తే బై తెలంగాణ అని కూడా రాయండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ రాయచ్చు, కింద రాయచ్చు సార్. ఆంధ్రప్రదేశ్ బై డాష్ కొట్టేసి తెలంగాణ అని రాయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఎక్కువ మంది కూడా 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు లేదని అడుగుతున్నారు. దాన్ని వెతకటం ఎలా, దాన్ని వెతికేందుకు ఏ సాఫ్ట్వేర్ని వినియోగించాలి? ఇప్పుడు 2002కు సంబంధించి ఓటర్ జాబితా అనేటువంటిది voters.eci.gov.inలో వెబ్సైట్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా చూసుకోవాలనుకుంటే దాని ద్వారా వాళ్ళు అందులోకి వెళ్తే లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్ ఉందండి. ఆ లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ స్టేట్ పేరు, తర్వాత డిస్ట్రిక్ట్ పేరు, తర్వాత అప్పుడున్నటువంటి కాన్స్టిట్యున్సీ పేరు, తర్వాత కాన్స్టిట్యున్సీ యొక్క పేరు, దాని కింద పార్ట్ నెంబరు, తర్వాత సీరియల్ నెంబరు, ఎలక్టర్ యొక్క పేరు, అతని యొక్క బంధు యొక్క పేరు, బంధుత్వం అనేటువంటి వివరాలు ఉన్నాయండి. వాటిని నమోదు చేసి తెలుసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఈసీఐనెట్ యాప్ ద్వారా కూడా మన యొక్క ఎపిక్ కార్డ్ ఎంటర్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే సేమ్ ఇవే ఫీల్డ్స్ మళ్ళీ వస్తాయి. వాటిలో ఇవ్వడం ద్వారా, తగినటువంటి ఇన్పుట్ ఇవ్వడం ద్వారా వివరాలు ఇస్తే సెర్చ్ ఆప్షన్లో మనం వెతుకోవడానికి అవకాశం ఉంది. మన ఫస్ట్ అసలు ఏం తెలియకపోతే స్టేట్ మొత్తము ఎత్తుకోవాల్సి వస్తుంది. మనకు జిల్లా తెలిస్తే జిల్లాలో ఎత్తుకోవచ్చు, కాన్స్టిట్యున్సీ తెలిస్తే కాన్స్టిట్యున్సీలో ఎత్తుకోవచ్చు, లేదా పిఎస్ నెంబర్ తెలిస్తే అప్రాక్సిమేట్ 2 ఒకటి అటు ఇటు ఉన్నా కానీ ఆ మూడిట్లో వెతుక్కుంటే మన వివరాలు దొరికేటువంటి అవకాశం ఉందండి. సార్ చెన్నై గారు, వెంకటరమణారెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరమణారెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. మా అమ్మాయి చెప్పండి. మా అమ్మాయి ఎలక్ట్రల్ రోల్స్ లో ఉందండి. ఓకే, ఆమె ఎన్ఆర్ఐ అయితే రీసెంట్ గా సిటిజన్ అయింది. ఆ ఫామ్ ఎలా నింపాలి? యూఎస్ఏలో సిటిజన్ అయింది. ఓకే వెంకటరమణారెడ్డి గారు, మీ సౌండ్ కొద్దిగా వాల్యూమ్ తగ్గించండి. మంచిది. యుఎస్ఏ సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి మీరు ఎన్యుమరేషన్ ఫామ్ను తిరిగి ఇవ్వద్దండి. ఆమె పేరు ఆటోమేటిక్గా డిలీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆమె ఎలక్ట్రల్ రోల్స్ లో ఉండడానికి వీల్లేదండి. ఓన్లీ భారతీయ పౌరులు మాత్రమే ఉండాలండి. సార్ మరో కాలర్ రవీందర్ గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. రవీందర్ గారు, మీ ప్రశ్నను అడగండి. హలో రవీందర్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా ఇంతవరకు కుక్కటిపల్లి మన 9th phase గోకుల్ ఫాల్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, మాకు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఫామ్ ఇవ్వలేదు. ఎట్లా అంటారు? మాకు ఇంతవరకు రాలేదు. మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఐడియా ఉందండి మీకు? మాకు ఐడియా ఉందండి. ఎంత పోలింగ్ స్టేషన్ నెంబరు? అంటే ఆ ఓటర్ కార్డు చూడాలి సార్. అది ఒకసారి అది లేకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈసీఐ నెట్లోకి వెళ్తే మీ బిఎల్ఓ నేము, ఫోన్ నెంబర్ ఉంటుందండి. మీ ఎపిక్ కార్డ్ నెంబర్ కొట్టండి, ఆమె పేరు, ఫోన్ నెంబర్ వస్తుంది. ఫోన్ చేసి మీరు ఒకవేళ కొన్నిసార్లు
పట్టణ ప్రాంతాల్లో ఒకే పోలింగ్ స్టేషన్లో లేదా ఒకే ఏరియా 2-3 పోలింగ్ స్టేషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఫోన్ చేస్తే మీకు తెచ్చిస్తారండి, నింపి ఆమెకి ఇచ్చేస్తే సరిపోతుంది సార్. అంటే మాకు ఇక్కడ 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి, మా అంతా ఒకటే ఉంటది. అయినా కానీ ఇక్కడ ఈ 10 అపార్ట్మెంట్లకి ఇంతవరకు రాలే. మీరు చెక్ చేయండి ఫస్ట్, మీ ఎపిక్ కార్డుతో చెక్ చేసుకొని బిఎల్ఓ కాల్ చేయండి, లేకపోతే అందులో మీ ఓటర్ నమోదు అధికారి గారి నెంబర్ ఉంటుంది, వారికి కాల్ చేసినా సరిపోతుంది. సార్ ప్రధానంగా చెన్నై గారు, ప్రధానంగా మనకి నగరాల్లో వచ్చేసరికి బిఎల్ఓలు ఎక్కువ మంది ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసినట్లుగా లేదు. దీనికి సంబంధించి మీరు ఏమైనా కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందా? జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అన్ని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి గారు. అలాగే ఫామ్స్ నింపడంలో సహాయం చేయడం కోసం కూడా అదనంగా వాలంటీర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఫామ్ నింపడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగించడానికి వాలంటీర్స్ని అపాయింట్ చేశారు. ప్లస్ అదనంగా హెల్ప్ డెస్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆటోల ద్వారా వాటి ద్వారా కూడా ప్రచారం అని నిర్వహిస్తున్నారు. ఇంత మహానగరంలో కొన్ని చిన్న విషయాలు, చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ కూడా వాటన్నిటి కూడా అధిగమించి 24వ తేదీలోపు అన్ని ఫామ్స్ కూడా కలెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. సార్ మరో కాలర్ సత్యనారాయణ గారు జగిత్యాల నుంచి లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు మీ ప్రశ్నను అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. మాది ఇక్కడ జైతల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. మా మిస్సెస్ ఆదిలాబాద్ లో 2002 మాది ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది. ఓకే. అక్కడ 2002లో ఓటు లేదండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ప్రెసిడెంట్ లో ఓటు ఉన్నది ఇక్కడ. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు కూడా వాళ్ళ అమ్మాయి నాన్న కూడా ఓటు దొరకట్లేదు అక్కడ. లేకున్నా ఇబ్బంది ఏం లేదండి. గత లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో వివరాలు దొరికితే ఆ బాక్సెస్లో నింపండి, లేకపోతే ఆ బాక్సెస్ ఎంటీ చేసి కింద ఉన్నటువంటి ప్రస్తుత వివరాలు నింపేసి సంతకం చేసి బిఎల్ఓకి ఇవ్వండి, సరిపోతుంది. అదే 2002లో వివరాలు ఏమి దొరకట్లేదు అక్కడ వాళ్ళ. ఇప్పుడు ప్రెసిడెంట్ వాడు కూడా ఎవరు లేరు. వదిలేయండి, ఖాళీగా వదిలేయండి, దొరికినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమి ఉండదు కదా? ఇబ్బంది ఏమి ఉండదండి. మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో వస్తుంది. తర్వాత వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే తర్వాత ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. ఇంకొకటి, మా బంధువులు బాంబేలో ఉన్నారండి, మహారాష్ట్రలో. ఓకే. ఇప్పుడు అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. ఇప్పుడు 2 దింపొచ్చా, ఇక్కడ తీసేసి అక్కడే ఉంచుకోమంటారు? ఎక్కడ వాళ్ళు నివాసం ఉంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఉంచుకోవాలండి. సో వాళ్ళు ఈ రెండిట్లో ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇస్తే అక్కడే వాళ్ళ ఓటు ఉంటుంది, ఇక్కడ ఇవ్వరు కాబట్టి ఆటోమేటిక్గా తొలగించబడుతుంది. ఓకేనండి. రెండిట్లో మాత్రం ఉండకూడదండి. సార్ మరో కాలర్ రాజేందర్ నగర్ నుంచి యాదగిరి లైన్లో ఉన్నారు. యాదగిరి గారు, ఎన్నికల సంఘానికి సంబంధించి మీకున్న ప్రశ్న ఏంటో సంధించండి. హలో. చెప్పండి. హలో చెప్పండి యాదగిరి గారు. ఇక్కడ మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. ఓకే. 4 బిఎల్ఓ నంబర్ నేను ఆన్లైన్ లో చూసి తీసుకున్నాను. ఒక్కొక్క బిఎల్ఓ దగ్గరికి 2 సార్లు 3 సార్లు తిరగవలసి వచ్చినాయి. ఓకే. ఇంకా ఒక ఓటు ఉన్నది మా చిన్న అబ్బాయిది. వెళ్ళి అడిగితే ఇక్కడికి ఎందుకు వచ్చాం, మేము ఇంటికి వస్తామన్నారు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఈ గ్రూప్ మెసేజ్ లో ఏం పెడుతున్నారని అంటే, పలానా దగ్గర ఉన్నారు, వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. మనం ఆఫీస్ లో ఉంటాము, పనిపైన ఉంటాము. ఇప్పుడు ఇబ్బంది అవుతుందండి. బిఎల్ఓలు ఇంటింటికి తిరగట్లేదు. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి, ఇంటికి వచ్చి ఇచ్చేటట్టు, తర్వాత ఇంటికి వచ్చి వసూలు చేసుకున్నట్టు చెప్తాం. మాట్లాడుతున్నారు. ఓకే. ఏ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత అండి? పోలింగ్ స్టేషన్ నెంబర్ రాజేంద్ర నగర్ అండి, కిస్మత్పూర్. మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ మా చేతిలో లేదండి. సరే, మీరు అందులో ఉన్న ఈఆర్ఓ గారి నెంబర్ కూడా ఉంటుందండి, వారికి ఒక్కసారి కంప్లైంట్ చేయండి, మేము కూడా ఇక్కడి నుంచి చెప్తాం. లేదండి, ఇంటికి రావాలి కదా. ఇంట్లో మేము మీరు అడిగితే కానీ ఇంటికి వచ్చే ఇవ్వాలి. మీరు స్పెసిఫిక్గా పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు కాబట్టి మేము కూడా రాసుకోలేకపోతున్నాము. అయినప్పుడు కూడా రాజేంద్ర గారు ఈఆర్ఓ గారికి చెప్తాము, అటువంటిది జరగకుండా చూసుకోమని చెప్తాం. సార్ చెన్నై గారు, మరో ప్రశ్న ఏంటంటే 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండే ఓటర్లు ఏ ఫారం నింపాలి? వారికి ఇప్పుడు ఎస్ఐఆర్తో నేరుగా సంబంధం ఉంటుందా? ఇప్పుడు ఈ జరిగేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీని అర్హత తేదీ 1/10/2026 అండి. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓటర్ జాబితాలో, రేపు ముసాయిదా ఓటర్ జాబితా 31 జూలై 2026 నాడు పబ్లిష్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా సరే ఫామ్ 6 కొత్తగా నమోదు కోసం ఫామ్ 6
అప్లికేషన్తో పాటు డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా నింపి రెండింటిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఫామ్ 6 డిక్లరేషన్ ఫామ్తో వచ్చేటువంటి ఫామ్ 6లు అన్నీ కూడా 31 జూలై తర్వాత ప్రాసెస్ చేస్తామండి. 31 జూలై నుంచి 30 ఆగస్టు వరకు ఈ అభ్యంతరాలు మరియు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఆ పీరియడ్లో వీటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. సార్, ఖమ్మం నుంచి రామారావు లైన్లో ఉన్నారు. రామారావు గారు, మీ సందేహాన్ని ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పిన రెండవ భాగంలో గత ఎఫ్ఐఆర్ లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలని ఉంది, పైన పేరని ఉంది ఫస్ట్. ఓకే. తర్వాత కిందకి వచ్చాక మళ్ళీ బంధువు పేరు అని ఉంది. ఆ పేరు ఈ పేరు రెండు ఒకటేనా, వేరు వేరు రాయాలా? లేదండి, 2002 లిస్టులో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్లకు ఆ లిస్టులో ఉన్నటువంటి బంధువు ఎవరైతే ఉంటారో తండ్రి లేదా భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరే రాయాలి. కింద బంధుత్వం దగ్గర తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త రాయాల్సి ఉంటుందండి. అంటే రెండు సేమ్ రాయొచ్చండి? పేరు రాస్తారు కదండి. బంధువు పేరు అంటే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తే మీ నాన్నగారి పేరు ఉంటుంది, మా నాన్నగారి పేరు కింద పైన ఎవరి పేరు ఉంటుంది? ఏ పైన అండి? పైన ఫస్ట్ పేరు అని అన్నాడు. అవును, అక్కడే మీ 2002 ఓటర్ లిస్ట్ లో మీరు ఎవరి వివరాలు అయితే రాస్తున్నారో మీ వివరాలు రాస్తే మీ పేరు, తండ్రి పేరు రాస్తున్నాం, మా తండ్రి పేరే రాస్తాం. తండ్రి పేరు రాస్తే అంటే మీరు మీ తండ్రి గారి వివరాలు రాస్తారా? అవును. రాసినప్పుడు ఓటర్ లిస్ట్ లో మీ తండ్రి గారి యొక్క తండ్రి గారి పేరు ఏదైతే ఉందో అంటే మీ తాత అవుతారు, వాళ్ళ పేరు బంధువు దగ్గర రాయాలి. బంధుత్వం దగ్గర మీ నాన్నగారికి తండ్రి అవుతారు కాబట్టి తండ్రి అని రాయాలి. సార్, ఇంకొక ప్రశ్న. థ్యాంక్ యూ అండి. చెన్నై గారు, మరో ప్రశ్న. 2002 ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల పేర్లు అప్పట్లో తప్పుగా ముద్రించడం జరిగింది. ఇప్పుడు మనం ఎస్ఐఆర్లో రాసేటప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలా, ఇప్పుడు కరెక్ట్ పేరు రాయాలా? అది 2002 జాబితా అనేది ఇప్పుడు మనం ఏం చేయలేమండి. దానికి అందులో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. సిస్టమ్ కూడా మీరు కింద ఇచ్చేటువంటి ఏదైతుందో నియోజకవర్గం యొక్క సంఖ్య, తర్వాత పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ని బట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ 2002లో ఏదైతే ఉందో దాని డేటాని ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. కాబట్టి దాంట్లో యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉంటే అదే రాయండి. ఒకవేళ ఇప్పుడు రాసినా కానీ మీరు కింద ఇచ్చేటువంటి వివరాలు కరెక్ట్గా ఉండాలి. నియోజకవర్గం పేరు, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఉంటే దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. 2002 వివరాలకు ఇప్పటి వివరాలకు ఏమైనా తేడా ఉంటే ఆ తదుపరి మీకు ఏమైనా నోటీస్ ఇస్తే తగినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇచ్చే వివరాల్లో తండ్రి పేరు పాతది రాయాలా, కొత్తది రాయాలా? ఇప్పటి వివరాల్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏది ఉంటే అవే వివరాలు. ఇప్పుడు మన తండ్రి గారి పేరు, వాళ్ళకి ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ వివరాలు, తల్లి గారి పేరు, వాళ్ళ కనుక గుర్తింపు ఎపిక్ కార్డు ఉంటే వాటి వివరాలు, పెళ్ళి అయితే భాగస్వామి పేరు, తర్వాత ఆమె యొక్క ఎపిక్ వివరాలు ప్రజెంటే ఇవ్వాలి. పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ప్రజెంట్ వివరాలు. థర్డ్ పార్ట్లో మాత్రం ప్రజెంట్ వివరాలే ఇవ్వాలి. సార్, మరో కాలర్ అంజయ్య మిర్యాలగూడ నుంచి లైన్లో ఉన్నారు. అంజయ్య గారు, మీ ప్రశ్న అడగండి అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అంజయ్య గారు, చెప్పండి. సార్, మా మిత్రుడు ఇండియాలో లేడు సార్, ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలి సార్? అంటే మిత్రుడు వాళ్ళ యొక్క కుటుంబ పెద్ద ఇవ్వచ్చండి. అతని యొక్క వివరాలన్నీ నింపించి ఒకవేళ ఓటర్ వెళ్తే అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు సార్. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రధానంగా ఎదురవుతున్న విషయం ఆధార్ని రాయమంటున్నారు. ఆధార్లో ఉన్న పేరుకి ఆన్లైన్లో ఉన్న పేరు మధ్య మిస్ మ్యాచ్ అవుతుంది, దాంతో స్వీకరించట్లేదు. అప్పుడు ఏం చేయాలి ఓటర్? అది ఆటోమేటిక్గా ఫస్ట్ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మనం మొత్తం వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఈ సైన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందండి. ఈ సైన్ ఫెసిలిటీ అనేది ఆధార్ నెంబర్లో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఎపిక్ కార్డులో ఉంటేనే అది సిస్టమ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా. సో అప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాన్యువల్గా కుటుంబ పెద్ద కూడా ఇవ్వచ్చు. వివరాలు మ్యాచ్ అయితే మాత్రమే, ఎపిక్ కార్డు మీద ఉన్నటువంటి వివరాలు ఆధార్లో ఉన్నటువంటి వివరాలు మ్యాచ్ అయితే మాత్రమే ఈ ఫెసిలిటీ వినియోగించుకోవచ్చు. ఇంటి పేరు ముందు వెనుక ఉన్నా కానీ అది రీసెంట్గా మేము కూడా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, సంఘాన్ని దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దాన్ని సవరించడం జరిగింది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయదండి, మాన్యువల్గానే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సార్, మరో కాలర్ నరేష్ వేములవాడ నుంచి లైన్లో ఉన్నారు. నరేష్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సార్ ఫస్ట్ చెప్పండి సార్. మరి బైఫర్కేషన్ అయినప్పుడు సార్ పాస్ మాకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది సార్. అవును సార్. కొత్తది ఇప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్ అయ్యింది. ఓకే. నియోజకవర్గంలో సార్ మాకు వేములవాడ అయ్యింది. అవును.
సార్ ఇది ఫస్ట్ లో గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితా ఉంది సార్ ఇది. అప్పుడు మీది ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ జిల్లా పేరు, ఆ నియోజకవర్గం పేరు, ఆ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ పేరు, సీరియల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. సార్ ఇప్పుడు సెకండ్ లో ఉంది కదా సార్, ఇప్పుడు మా పిల్లలకి ఏమో సార్ అప్పుడు లేదు కదా పిల్లలకి, 2021 అనేది సార్ పిల్లలకి. అవును సార్ ఇప్పుడు గత ఎస్ఐఆర్ 3 కాలంలో పేర్కొన్న బంధు వివరాలు ఉంది సార్ ఇక్కడ. మీ పిల్లలకు వాళ్ళకి 2002లో ఉండదు కాబట్టి సెకండ్ బాక్స్ లో వారి యొక్క తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు ఇవ్వచ్చు. సార్ ఇప్పుడు మా నాన్నది ఇవ్వచ్చు కదా సార్ అక్కడ నేను ఇవ్వచ్చు. సార్ ఇక్కడ పేరు అని సార్ ఫస్ట్ కాలంలో ఎవరు చేయాలి సార్ పేరు అన్న దగ్గర? 2002లో ఎవరి పేరు ఉందండి? మా నాది ఉంటుంది సార్, నాన్నది ఉంటుంది ఇక్కడ. మీ ఇష్టం, మీ నాన్న మీ వివరాలు ఇస్తే మీ పేరు మీద అవుతుంది, అది యాజిటీకి వస్తుంది. ఒకవేళ మీది ఉంది కాబట్టి మీరే ఇవ్వండి. సార్ ఇది ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అందులో ఉంది సార్, బంధువు పేరు ఉంది సార్ ఇది. అది 2002లో ఫోటో గుర్తింపు కార్డు ఉంటే రాయండి, లేకపోతే డాష్ పెట్టండి. బంధువు పేరు మీ నాన్నగారి పేరు రాయండి, బంధుత్వం తండ్రి రాయండి, మిగతా వివరాలు యాజిటీస్ గా రాసేయండి. జిల్లా అంటే సార్ ఓల్డ్ కన్వీనర్ ఇచ్చేయాలా సార్ ఇక్కడ? మొత్తం 2002 వివరాలే సార్. థర్డ్ బాక్స్ సార్, థర్డ్ బాక్స్ కింద ఇప్పుడు ప్రస్తుత వివరాలు అవన్నీ సార్, కొత్తది ఇక్కడ కొత్త అన్ని సార్. ఇప్పుడు పాత వాళ్ళు మాత్రం ఇక్కడ ఎప్పటిలాగా 2002 వాళ్ళు ఇక్కడ ఇచ్చేసుకోవాలి అంతే. 2000 ఓటర్ జాబితాలో మీకు ఏది కనపడితే అవే యాజిటీస్ గా నింపేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. సార్ మరో ప్రశ్న అండి, 2002 ఆధారాలు లేకపోతే ఓటు పోతుందనే అపోహ ప్రచారం విస్తృతంగా జరుగుతుంది, ఇది నిజమేనా? లేదండి, అటువంటిది ఏం లేదు. ఎన్యుమరేషన్ ఫాములో మ్యాపింగ్ వివరాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఫామ్లో మిగతా వివరాలు నింపి సంతకం చేసి బిఎల్ఓకు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మ్యాపింగ్ వివరాలు ఇవ్వకున్నా ఇచ్చినటువంటి వివరాలులో తప్పులున్నా లేదా మ్యాచింగ్ ఇచ్చినటువంటి వివరాలు మొత్తం పూర్తిగా తప్పైనా వాళ్లకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ఓటర్ నమోదు అధికారి గారు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వారు అడిగిన ప్రకారం సంబంధిత డాక్యుమెంట్లు అప్పుడు ఇస్తే సరిపోతుంది. నోటీసు వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్లు ఇస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. డ్రాఫ్ట్ రోల్లో వచ్చిన తర్వాత మీకు సరైనటువంటి అవకాశం ఇవ్వకుండా, మీ యొక్క నోటీస్ ఇవ్వకుండా, తర్వాత ఆదేశాలు జారీ చేయకుండా ఎవరి పేరు కూడా తొలగించడం అనేది జరగదు. ఫైనల్ అక్టోబర్ 1, 2026 నాడు పబ్లిష్ అయ్యేటువంటి జాబితాలో పేరు తప్పనిసరిగా ఉంటుంది. డ్రాఫ్ట్ రోల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ మరో ప్రశ్న అండి, ముఖ్యంగా తెలంగాణలో వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు, దుబాయ్ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా అక్కడ ఉంటుంది, కానీ వాళ్ళ ఇక్కడ ఓటు హక్కు ఉంచుకోవాలనుకుంటున్నారు. బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు కూడా వాళ్ళు లేనప్పుడు ఇంటి దగ్గర ఇచ్చి వెళ్తున్నారు. సో అలాంటి ఓటర్ ఏం చేయాలి? ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్లో కుటుంబం యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో వారు ఓటర్ తరపున అన్ని వివరాలు నింపి సంతకం చేసి వాళ్ళ యొక్క పేరు రాసి ఆ ఓటర్కు తనకున్నటువంటి బంధుత్వాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి వస్తుంది కాబట్టి వెరిఫై చేసుకుని వాళ్ళ పేర్లు కొనసాగించడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫార్మ్ను బంధువులు చేస్తే వాళ్ళు అథెంటికేషన్ అవుతారా సార్? బంధువు అంటే తల్లి, తండ్రి, భార్య, కొడుకు, కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకున్నా కానీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే నింపి ఇవ్వవలసి ఉంటుంది. సార్ మరో ప్రశ్న అండి, ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ రాయటం మ్యాండేటరీనా, ఆధార్ అనేది కంపల్సరీనా, చట్ట చేయాల్సి ఉంటుందా? లేదండి, ఆధార్ అనేటువంటి మ్యాండేటరీ కాదు, అది ఆప్షనల్ అండి. ఒకవేళ ఆధార్ నెంబర్ ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు ఆధార్ నెంబర్ రాస్తే సరిపోతుంది, ఆధార్ యొక్క జిరాక్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని కూడా బిఎల్ఓకి సమర్పించవచ్చా? ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో డౌన్లోడ్ కాదండి, ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి మాత్రమే ప్రావిజన్ ఉంది, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రావిజన్ లేదండి. ఆన్లైన్లో ఒకవేళ ఎన్యుమరేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన దరఖాస్తుని ఎవరికి అందివ్వాలండి? ఆన్లైన్లో ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అండి ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంటు బిఎల్ఓ యొక్క యాప్లో బిఎల్ఓ యాప్లో డైరెక్ట్గా మనం ఫామ్ సబ్మిట్ చేసినట్టు వెళ్ళిపోతుంది. జస్ట్ బిఎల్ఓ దాంట్లో ఇచ్చినటువంటి వివరాలు 2002 వివరాలు వెరిఫై చేసుకొని వెరిఫైడ్ అని కొట్టేస్తే డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుందండి. మనం ఎటువంటి అక్నాలజ్మెంట్ కానీ ఫిజికల్ కాపీ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మేము బిఎల్ఓకి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ చేసిస్తాము, ఎన్యుమరేషన్ ఇచ్చినప్పుడు బిఎల్ఓ నుంచి మేమైనా అక్నాలజ్మెంట్ తీసుకోవాలా? బిఎల్ఓ మీరు ఫామ్స్ మీకు 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓటర్కు 2 ఫామ్స్ ఇస్తారు, 2 ఫామ్స్ నింపి బిఎల్ఓకు చూసిన తర్వాత రెండింటి మీద బిఎల్ఓ సంతకం చేస్తుంది. ఒకదాని మీద
ఎన్యుమరేషన్ ఫాము ముట్టినదని చెప్పేసి సంతకం చేసి డేట్ వేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము ఓటరు తన యొక్క అక్నాలజ్మెంట్గా ఉంచుకోవాలి. 2 ఫామ్స్ బిఎల్ఓస్కి ఇవ్వద్దండి. ఒక ఫాము మీద బిఎల్ఓ సంతకం తీసుకొని దాన్ని అక్నాలజ్మెంట్ కాపీగా ఓటరు భద్రపరచుకోవాలి. రేపు ఒకవేళ డ్రాఫ్ట్లో రాకున్నా కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా కానీ మనం తిరిగి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సార్, మన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇతర ప్రాంతాలు అంటే ఆంధ్ర నుంచి కూడా ఫోన్ వస్తుంది. శ్రీనివాసరావు గారు, మీకు రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి. శ్రీకాకుళం నుంచి అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు మా ఎన్యూమరేటర్ కి ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటు ఫోటో కూడా కంపల్సరీ అంటున్నారు సార్. ఓకే అండి. అయితే ఆధార్ కార్డు ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్లస్ ఫోటో కూడా సబ్మిట్ చేశాం సార్. ఓకే. వాళ్ళు ఏంటంటే బిఎల్ఓ ఫామ్ మీద వాళ్ళు ఫిలప్ చేశాక వాళ్ళు మా సైన్స్ తీసుకున్నారు. సైన్స్ తీసుకున్నాక వాళ్ళు దానికి అటాచ్ చేసుకుని వాళ్ళు అది ఫైల్ చేసుకున్నారు. మాకు ఒక అక్నాలజ్మెంట్ కాపీ కావాలంటే వాళ్ళు ఎంటీ పేపర్ మాత్రం సబ్మిట్ చేస్తారు సార్. అంటే మీ దగ్గర ఉన్నటువంటి 2వ ఎన్యుమరేషన్ ఫామ్ మీద వాళ్ళు సంతకం చేసి ఇవ్వాలండి. ఒకవేళ మీరు 2 డేట్ గానీ ఏం సబ్మిట్ వేయలేదు, ఏం లేకుండా మాకు సబ్మిట్ చేస్తారు సార్. అంటే మీరు వాళ్ళు సంతకం పెట్టి మీకు ఇచ్చారు కదా, వాళ్ళు సంతకం పెట్టి వేయలేదు, మేము మాత్రం సంతకం పెట్టి వాళ్ళు సబ్మిట్ 2వ ఫామ్ మీద వాళ్ళు సంతకం పెట్టి ఇవ్వాలండి. అట్లా చేయకపోతే మీరు ఈసీఐ నెట్ ద్వారా మీ ఈఆర్ఓ గారి నెంబర్ ఉంటుందండి. అందులో బిఎల్ఓ పైన ఈఆర్ఓ గారు ఉంటారు. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇది స్ట్రిక్ట్గా అయ్యేటట్టు మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి, వాళ్ళు చర్య తీసుకుంటారండి. ఓకే సార్. తర్వాత ఈ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటో కంపల్సరీ సార్, మ్యాండేటరీ. అంటే ఎన్యుమరేషన్ ఫామ్ తో పాటు ఏ డాక్యుమెంట్లు తీసుకోకూడదండి. నోటీస్ వచ్చిన తర్వాత మాత్రమే సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలి. మీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో కానీ జనరల్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయరు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో మాత్రమే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. నేను డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి సబ్మిట్ చేశాను సార్. అది కంపల్సరీగా కావాలన్నారు వాళ్ళు. అదే ఒకసారి ఈ విషయాన్ని మీ ఈఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ప్రణీత్ కుమార్ మెదక్ నుంచి తన సందేహాన్ని అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. ప్రణీత్ గారు, అడగండి మీ ప్రశ్న ఏంటో. ప్రణీత్ గారు చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా గత ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్కి ఎక్కడో అద్దె ఇంట్లో ఉన్నారు, అక్కడ ఓటు ఉంది, ఎన్యుమరేషన్ ఫారం అక్కడ ఇస్తున్నారు బిఎల్ఓ. ఇప్పుడు మేము పూరించేటప్పుడు ఇప్పుడు ఉంటున్న ఇంటి అడ్రస్ పూరించాలా, గతంలో ఉన్న ఇంటి అడ్రస్ పూరించాలా? ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్యుమరేషన్ ఫామ్లో ప్రజెంట్ అడ్రస్ ఇవ్వడానికి ఎటువంటి స్కోప్ లేదండి. ప్రస్తుత వివరాలు తల్లి తండ్రి భాగస్వామి యొక్క వివరాలు ఇవ్వడానికి మాత్రమే స్కోప్ ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వబడిందో అక్కడ మీరు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అదే పోలింగ్ స్టేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మీ పేరు వస్తుంది. 31 జూలై తర్వాత మీరు ఏ ప్రాంతానికైతే మారారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈఆర్ఓ గారికి ఫామ్ 8 ద్వారా మీ యొక్క చిరునామా మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓటును వాళ్ళు విచారించి ఆ నియోజకవర్గానికి మార్చడం జరుగుతుంది. ఓకే, భాస్కర్ రావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ రావు గారు, మీ ప్రశ్న అడగండి అండి. నమస్తే అండి. ఇంటి పేరు అటు ఇటు అయినా పర్వాలేదని చెప్పేసి చెప్పారు. చెప్పండి. చెప్పండి. ఇంటి పేరు తేడా ఉన్నా ఈ విషయం వెబ్సైట్ లో మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు రావట్లేదు అనుకుంటా. వస్తుంది కదా, అంటే ఇంటి పేరు ముందు వెనక సర్నేము దక్షిణాదిలో ముందు ఉంటుంది, ఉత్తరాదిలో కొందరికి వెనక వైపు ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి దాన్ని తీసారంటే, అంటే ముందు ఇంటి పేరు ముందు వెనక ఉన్నా కానీ దాన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము, అది చేసామని చెప్పారు. అది మీరు ఫామ్ నింపేటప్పుడు అట్లా రావట్లేదు, ఎగ్జాక్ట్ గా ఉన్నారని వస్తుంది అనమాట. ఓకే, అందువల్ల ఆన్లైన్ లో నింపడము చేయలేదు. ఇప్పుడు మనము యాక్చువల్ గా హలో చెప్పండి. ఇప్పుడు 2002 ఎలక్ట్రల్ రూల్స్ లో మనము డౌన్లోడ్ చేసుకుంటే కూడా తెలుగులో వస్తుంది. సార్, భాస్కర్ గారి ప్రశ్న ఏంటంటే, సార్ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు సేమ్ ఉండట్లేదు, మేము డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయొచ్చా, బిఎల్ఓకి ఇవ్వచ్చా అనేది భాస్కర్. లేదండి, ఆన్లైన్లో చేస్తే ఆన్లైన్లో డైరెక్ట్ మీరు సబ్మిట్ చేయాలి. లేని పక్షంలో బిఎల్ఓ దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ ఎన్యుమరేషన్ ఫాము ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్లో తీసుకొని ఆ బిఎల్ఓకు మాన్యువల్ ఫామ్ సబ్మిట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ ప్రణీత్ కుమార్ మెదక్ నుంచి లైన్లో ఉన్నాడు. ప్రణీత్ గారు, మీ ప్రశ్న అడగండి అండి.
నమస్కారం అండి. సార్ మీద ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ ఈటీవీకి ధన్యవాదాలండి. సార్ ఇప్పుడు ఎంత నా ఓటర్ ఐడిలో నేమ్ తప్పుగా పడితే ఇలా మార్చుకోవాలి? ఇప్పుడు మీ నేమ్ తప్పు పడితే మీరు ఫామ్ 8 ద్వారా పేరు సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని విచారించి చేంజ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఎపిక్ కార్డులను జారీ చేస్తారా, పాత వాటిని అమలు చేస్తారా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముసాయిదా జాబితాలో నమోదులు జరుగుతాయండి. ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చినటువంటి వారందరి పేర్లు ముసాయిదా జాబితాలో ఉంటాయి. సో దీని తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పాత ఓటర్ జాబితా ఇక నుంచి లేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది ఇక నుంచి ఓటర్ జాబితా అనుకోవాలి. మళ్ళీ 31 జూలై నుంచి ఏదైతే 30 ఆగస్టు వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పీరియడ్లో వచ్చేటువంటి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఏదైతే వస్తాయో వాటిని కూడా డిస్పోజ్ చేసి ఫైనల్ ఓటర్ లిస్టు మనకి పబ్లికేషను అక్టోబర్ 1, 2026 నాడు జరుగుతుంది. ఆ కాలంలో ఎవరైతే మళ్ళీ ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కొత్త ఎపిక్ కార్డ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అయితే కొత్త ఎపిక్ కార్డులు ఇస్తారు, బాగానే ఉంది. మనము ఇప్పుడు ముసాయిదా జాబితాలో ఓటు లేనప్పుడు ఓటర్ ఎవరిని అప్రోచ్ కావాలి? ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేనప్పుడు వాళ్ళు ఫామ్ 6 ద్వారా వాళ్ళ ఏరియాకు సంబంధించినటువంటి ఈఆర్ఓ గారికి ఫామ్ 6 ద్వారా మాన్యువల్గా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈసీఐ నెట్ యాప్ ద్వారా లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 6 మరి దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ కూడా నింపి ఇవ్వవలసి ఉంటుంది, ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సార్ మరో కాలర్ శివకుమార్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శివకుమార్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. శివకుమార్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి శివకుమార్ గారు. శివకుమార్ గారు మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి ముందు. సో శివకుమార్ గారు టెక్నికల్ ప్రాబ్లం. రామచంద్రారెడ్డి సంగారెడ్డి నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు. రామచంద్రరావు గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది 2002లో అంటే ఆంధ్రప్రదేశ్ ఉండే కదా సార్, ఇప్పుడు తెలంగాణ అయింది కదా. ఓకే, అక్కడ ఏం ఫిల్అప్ చేయాలనేది ఒకటి డౌట్ సార్. 2000 కూడా మీరు 2002 వివరాలు నింపేటప్పుడు రాష్ట్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాసిన ఇబ్బంది లేదు, తెలంగాణ రాసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆన్లైన్లో మాత్రం తెలంగాణ అని ఉంది. తెలంగాణ కింద ఉన్నటువంటి 10 జిల్లాల డేటా చూపిస్తూ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాసినా లేదా తెలంగాణ రాసినా అక్కడ ఏమి ఇబ్బంది లేదండి. కింద నియోజకవర్గం పేరు, పార్ట్ సీరియల్ నెంబరు, అంటే పోలింగ్ స్టేషన్ యొక్క సీరియల్ నెంబరు, తర్వాత ఆ పోలింగ్ స్టేషన్లో మీ యొక్క సీరియల్ నెంబరు కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి. మా మిస్సెస్ ది సర్నేమ్ అది భూషణెల్లి లలిత అని ఉంటుంది సార్. ఓకే, కాకపోతే మా ఇంటి పేరు అప్పుడు ఓటర్ లిస్ట్ లో రాయించినాం గోవింద్ రెడ్డి గారి అని. ఓకే, ఇప్పుడు దాన్ని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? అంటే 31 జూలై తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఫామ్ 8 ద్వారా మార్చుకోండి. ఫామ్ 8 ఇక్కడ మండలంలో ఇవ్వాలా సార్? ఫామ్ 8 మీరు దరఖాస్తు చేసి మీ యొక్క ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు మీ ఏరియాకు. అక్కడ ఒకవేళ ఇప్పుడు మీరు ఒక రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే మీకు తహసీల్దారులందరూ కూడా ఏఈఆర్ఓలుగా ఉంటారు తహసీల్దార్ ఆఫీసులో. కానీ లేదా మీ బిఎల్ఓ మీ యొక్క ఎపిక్ నెంబర్ కొట్టి ద్వారా మీ ఈసీఐ నెట్ యాప్ ద్వారా మీ బిఎల్ఓ నెంబర్ కనుక తెలిసి ఉంటే బిఎల్ఓ కూడా ఇవ్వవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. సార్ మరో కాలర్ వరంగల్ నుంచి రాంబాబు గారు లైన్లో ఉన్నారు. రాంబాబు గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మా ఇంటి వాళ్ళు ఫామ్ తప్పు ఫిల్అప్ చేశారండి. ఇప్పుడు మీరు 2 సెట్లు ఇచ్చారు, అవన్నీ తప్పు ఫిల్అప్ చేశారు. కొత్త ఫామ్ కావాలి మాన్యువల్ గా, ఎక్కడ దొరుకుతాయండి అవి? కొత్త ఫామ్స్ ఉండవండి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయినా మీకు ఇచ్చారు. మీరు దాని మీద వైట్నర్ పెట్టేసి కరెక్ట్ వివరాలు రాసి ఒకటి మీ దగ్గర పెట్టుకొని అక్నామెంట్ తీసుకోండి, ఇంకోటి బిఎల్ఓకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ల సమగ్ర సర్వేలో మన దగ్గర ఎక్కువ డూప్లికేట్ ఓట్స్ అంటే ఆంధ్ర తెలంగాణ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్స్ని డిలీట్ చేస్తామా? ఎలా గుర్తిస్తారు మీరు ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ ఉన్నటువంటి డూప్లికేట్ ఓటింగ్ అని? ఇందులో ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల ఉన్నటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఎన్నికల సంఘం తరపున మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని
సెక్షన్ 17, సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో 2 చోట్ల కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో కానీ ఓటర్గా నమోదు కావడానికి వీలు లేదు. వాళ్ళకి ఇప్పుడు 2 చోట్ల 2 ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైనా కూడా ఒకటే ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లోనే డిక్లరేషన్ ఉంటుందండి, మేము మరే ఇతర నియోజకవర్గంలో కూడా ఓటర్లుగా నమోదుకు ఫారం సమర్పించలేదు, ఇక్కడ మాత్రమే ఇస్తున్నాము. మేము ఇచ్చిన సమాచారం కనుక అబద్ధమని తేలితే సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా విధిస్తారని మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇస్తున్నారు. సో ఇంతకుముందు తెలిసో తెలియక 2 చోట్ల ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా 2 చోట్ల మీరు ఇచ్చారు అంటే మీరు తెలిసి నేరం చేస్తున్నట్టు కాబట్టి ఒకే చోట ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. రేపు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సార్ మరో కాలర్ నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మీ ప్రశ్న చెన్నయ్య గారిని అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇంతకుముందు 2002లో మా భార్య పేరు భాగ్యవతి ఉండే సార్. ఇప్పుడు భాగ్యాన్ని ఉంది. ఇబ్బంది ఏం లేదండి, అప్పుడు ఉన్నటువంటి వివరాలు ఇవ్వండి. దానికి దీనికి ఏమైనా స్లైడ్ తేడా ఉంటే ఒకవేళ మీకు నోటీస్ వస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇద్దరు, లేనట్లయితే అవసరం ఉండదు. ఇంకో చిన్న ప్రశ్న సార్. చెప్పండి. మా పాపని ఇంతకుముందు ఇక్కడనే నిజామాబాద్ ఉంటాను ఊటకు. ఓకే. దాని తర్వాత కామారెడ్డిలో ఉంది సార్. ఓకే. కానీ అక్కడ పాపకు బాగా రాలేదు. ఓకే. ఇక్కడ వచ్చి సరిగ్గా నింపమంటారు సార్. మీకు అక్కడ కూడా వస్తుందండి, లేకపోతే ఆన్లైన్ అయినా. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడైతే నివాసం ఉంటుందో అక్కడ ఉంచుకోమనండి, ఎక్కడైతే నివాసం లేదో అక్కడ మీరు ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వద్దండి. సార్ మరో కాలర్ జగన్మోహన్ రావు గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. జగన్మోహన్ రావు గారు మీ ప్రశ్న అడగండి అండి. ఓకే. జగన్మోహన్ రావు గారు మీ ప్రశ్న అడగండి. జగన్మోహన్ రావు గారు, సో ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలను మనం ఇప్పుడు కంప్యూటరీకరణ చేస్తున్నామండి. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది సార్? ఇప్పుడు జూలై 24 వరకు ఎన్యుమరేషన్ ఫేజ్ ముగుస్తుందండి. జూలై 24 వరకు ఏవైతే తిరిగి వచ్చినాయో ఫామ్స్ అన్నీ కూడా వాటన్నిటినీ కూడా మనం డ్రాఫ్ట్ రోల్లో ఉంచడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి వివిధ కారణాలు ఉండొచ్చు, చనిపోవడం కానీ, ఆబ్సెంట్ ఉండడం కానీ, లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు కావడం కానీ, లేదా డెత్ కావడం కానీ, ఈ కారణాల చేత వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు. కొంతమంది తీసుకొని కూడా ఇవ్వకపోవచ్చు. ఈ కారణాలు ఏవైతే ఉన్నావో ఈ కారణాలను చుట్టుపక్కల విచారించి ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్లో ఒక 700 మంది ఉన్నారనుకుంటే 650 మంది తిరిగిస్తే 650 మంది పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఉంటాయి. 50 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇవ్వనటువంటి వాళ్ళ పేర్లను కూడా ఆ కారణాలతో పాటు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ ఆఫీసర్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ప్రసాద్ వరంగల్ నుంచి మరో ఫోన్ లైన్ లో ఉన్నారండి. ప్రసాద్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అండి. ముందుగా నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నా 2002లో నా సర్నేమ్ ఉంది కానీ పేరు వేరే ప్రింట్ అయిందండి. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మా విలేజ్ లో ముద్ద పిలుచుకునే పేరు నాకు తెలియకుండా అది ఎంటర్ చేశారు. ఓకే. అది ఇప్పుడు మరి నేను తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఓటర్ ఐడిలో నా ఏది 10th మెమోలో ఏదైతే ఉందో నేను అది ఎంటర్ చేయించాను. ఓకే. మరి ఇప్పుడు నేను 2002 బాపతి డీటెయిల్స్ లో అవి రాయాలా ఇది రాయాలా? మీరు ఆ 2002 జాబితాలో ఏది ఉంటే అదే రాయండి. నియోజకవర్గం సంఖ్య, పార్ట్ సంఖ్య, సీరియల్ నెంబర్ రాయండి. ఒకవేళ ఈఆర్ఓ గారు చూసిన తర్వాత ఆయనకి ఏమైనా సస్పీషియస్గా అనిపిస్తే నోటీస్ ఇస్తారు, అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే సార్. మరో కాలర్ శ్రీనివాస్ మేడ్చల్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నాకు తెలియక 2 బాక్స్ లో కూడా ఫిల్అప్ చేసిన సార్. 2002 సంవత్సరంలో లేదు ఓటర్ది. ఓకే. తెలియక 2 బాక్స్ లో కూడా ఫిల్అప్ చేశాను, మా బాబుది నాది. ఓకే. ప్రాబ్లమా సార్? ఏం ప్రాబ్లం ఏం లేదండి, మీరు సబ్మిట్ చేయకపోతే అది కొట్టేయండి సరిపోతుంది. సబ్మిట్ చేసిన సార్. సబ్మిట్ చేసినా అది టాలీ కావు కాబట్టి తీసుకోరు, వదిలేస్తారు. కింద వివరాలు కరెక్ట్ ఉంటే సరిపోతుందండి. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సార్? ప్రాబ్లం ఏముండదండి, ఏముండదు. ఎందుకంటే తెలియక 2 బాక్స్ లో ఫిల్అప్ చేసిన. లేదండి, అది మీరు ఒకవేళ అట్లా చేసినప్పటికి కూడా 2002తో వివరాలు సరిపోతేనే ఆ సిస్టమ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. మీది కూడా నో మ్యాపింగ్ కిందకి వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా నోటీస్ వస్తే డాక్యుమెంట్స్ ఇవ్వండి. సార్ చెన్నయ్య గారు, బిఎల్ఓలు 2 ఫారంలు ఇస్తున్నారు.
ఒక ఫారం తప్పుగా రాస్తున్నారు, దాన్ని ఒకవేళ చించేసినప్పుడు రెండో ఫారం జిరాక్స్ తీసి రాయొచ్చు అంటారా? అంటే ఎంటీ ఫామ్ ఉంటే జిరాక్స్ తీసుకొని రాయొచ్చు, కానీ క్యూఆర్ కోడ్ సేమ్ లేకపోతే అది తీసుకోపోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఒక ఫామ్ ఖరాబ్ అయినప్పుడు జిరాక్స్ ఫామ్ తీసుకొని 2 నింపుకొని జిరాక్స్ ఫామ్ని ఎక్లార్మెంట్గా పెట్టుకొని ఒరిజినల్ ఫామ్ను బిఏలోకి ఇస్తే సరిపోతుంది. ఓకే. తర్వాత మనం ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత అప్పీలుకు ఏ దశలు ఉంటాయి, ఎవరి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది? ముసాయిదా జాబితా ఏదైతే పబ్లిష్ చేస్తారో అండి, పబ్లిష్ చేసిన తర్వాత 31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు కొత్తగా ఫామ్ 6లు, ఆబ్జెక్షన్స్ ఉంటే ఫామ్ 7, ఏమైనా సవరణలు లేదా ఈ రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ చేసుకునేటువంటి వాళ్ళు ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని పరిష్కరించి 1 అక్టోబర్ 2026 నాడు ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుందండి. దాని తర్వాత వీళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఫామ్ 6 దరఖాస్తు చేసుకోవాలి 31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు. సో ఈ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8 కానీ ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చండి. మొదటి అప్పీల్ను జిల్లా ఎన్నికల అధికారి గారికి 15 రోజుల్లోగా, ఆదేశం వెలువడినటువంటి 15 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారి గారికి అప్లై చేసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా నచ్చనట్లయితే ఆదేశాలు ఇచ్చిన తేదీ నుండి 30 రోజుల్లోగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ గారికి వాళ్ళు సెకండ్ అప్పీల్ కూడా చేసుకోవచ్చు. సార్, మరో కాలర్ మహేష్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. మహేష్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే అండి మహేష్ గారు. హలో హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక 2 ప్రశ్నలకు జవాబు చెప్తాను సార్. చెప్పండి సార్. ఒకటి, మా ఇంతకుముందు ప్రశ్నకి జవాబు దొరికింది సార్. మా పిల్లలు ఇక్కడ వరంగల్ లో ఉన్నారు, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఓకే. వారి ఎట్లా షిఫ్ట్ కావడం అనేది సార్. ఓకే. ఇంకొకటి సార్, అడగండి మీ ప్రశ్న. అడగండి. ఫస్ట్ దానికి చెప్తాము. మీ పిల్లలు ఇదివరకు వరంగల్లో ఓటు ఉంది, ఇప్పుడు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే, హైదరాబాద్లో వాళ్ళ నివాసం ఉన్నట్లయితే ఫస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్ ఎక్కడికైతే వస్తుందో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని నింపి ఇవ్వమనండి. 31 జూలై నాడు. ఇంకొకటి సార్, మా అపార్ట్మెంట్ లో ఒకరు 6 నెలల కోసమని లండన్ వెళ్ళిందండి. ఓకే. వారి ఫామ్ నాకు ఇచ్చిపోయారు. మరి వారిని ఆ ఫామ్ ని ఎట్లా చేయాలి? అంటే వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ? వాళ్ళు ఎవరు లేరండి. పాప దగ్గర తెలిసింది ఆమె. ఓకే. వాళ్ళ తండ్రి తల్లి ఎవరు లేరా? ఎవరు లేరు. ఆమె ఒకటే ఉంటే మా బిడ్డ కోసమని లండన్ వెళ్ళిపోయింది 6 months కోసమని. ఓకే. మరి డీటెయిల్స్ కూడా తెలియదు కాదు, అంటే ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని. ఆమెకు ఆన్లైన్ లో ఇది వాట్సాప్ ద్వారా పంపించి ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్పండి. లేదా ఆన్లైన్ లో లేనప్పుడు ఆ వివరాలను తీసుకొని ఈ లోపు వస్తుందో లేదో తెలుసుకొని దాని ప్రకారం మీరు చర్య తీసుకోండి. అంటే తర్వాత అప్లై చేసుకునే అవకాశం లేదండి, ఫామ్ 6 అప్లై చేసుకోవాలి తర్వాత. థ్యాంక్ యూ అండి. సార్, మరో కాలర్ సతీష్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సతీష్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్, మేము ఫస్ట్ ఎల్బీ వెళ్ళాను సార్ 2014లో. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ వేరే కాడికి షిఫ్ట్ అయ్యాను. 2014 చేసిన కాడ ఇప్పుడు లేదు. ఇప్పుడు మేము ఇక్కడ ప్రజెంట్ ఎక్కడనో అక్కడ లాస్ట్ టైం 2023 ఓట్ వేసాం. ఇప్పుడు మరి మాకు ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుంది సార్? ఇప్పుడు మీరు ఎక్కడైతే ఓటేశారో మీకు ఒకవేళ మీ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియనట్లయితే మీరు ఈసీఐ నెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా ఏదైనా కంప్యూటర్లో voters.eci.gov.inలోకి వెళ్ళి మీ ఎపిక్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి మీ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని నింపివ్వండి. సార్, మరో ఓటర్ ఉపేందర్ ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. ఉపేందర్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. ఓటర్ గుర్తింపు కార్డు సార్ నింపి ఫామ్ ఇస్తా అంటే వాళ్ళు ఎస్ఎస్సీ మెమో లేకుంటే ఇంత ఐటీ కార్డు ఉన్నా కానీ ఇవ్వమంటున్నారు సార్ వాళ్ళు. ఇది కూడా కంపల్సరీ. అంటే ఎన్యుమరేషన్ ఫామ్ తో పాటు ఏం తీసుకోకూడదండి. ఒకవేళ అట్లా తీసుకున్నట్టుంటే మీది ఎక్కడ అన్నారు? ఖమ్మం అర్బనా రూరలా? అర్బన్ అట్లయితే ఒక మీ తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయండి. అటువంటిది ఏమంటే వారు చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. సార్, మరో కాలర్ వెంకటేశ్వర్లు సూర్యాపేట నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర గారు, మీ ప్రశ్న అడగండి. వెంకటేశ్వర్లు గారు, మీ ప్రశ్న అడగండి. మా అబ్బాయి
చెప్పండి. హలో హలో చెప్పండి. మాది సూర్యాపేట సార్. ఓకే. అయితే మా అబ్బాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్ పోయిండు. మీ ప్రశ్న చెప్పండి. చెప్పండి. మా అబ్బాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్ పోయిండు. అయితే ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఓటర్ కార్డులు. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రస్తుతం టెంపరీగా అమెరికా పోయిండు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా సార్? అయితే హైదరాబాద్ లో వాళ్ళకి సూర్యాపేట పర్మనెంట్ వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం ఓటు ఎక్కడ ఉంది తనకి? సార్ తన ఓటు నాకు తెలిసి సూర్యాపేటలో ఉంటుంది సార్. బాబు అమెరికా వెళ్ళారు. వారి ఓటును మీరు ఎలా ఎన్యూమరేట్ చేయాలనేది ఎన్యూమరేషన్ ఫామ్ను నింపి మీరు కానీ మీ భార్య కానీ సంతకం పెట్టి ఇవ్వచ్చండి. సార్ మరో కాలర్ రామ్మోహన్ హనుమకొండ నుంచి లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు మరో ప్రశ్న అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము ఇప్పుడు ఈ ఎన్మరేషన్ ఫామ్ పంపేటప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ కు ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. దానికి ఏ ఫామ్ పెట్టమంటారు? ఇప్పుడు మీరు ఎన్యూమరేషన్ ఫాము ఫస్ట్ ఇవ్వాలండి. ఎక్కడైతే మీకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ వివరాలు నింపి మీరు ఫామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత 31 నాడు జూలై నాడు ముసాయిదా జాబితా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ వివరాలు పెట్టి మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకోదలుచుకున్నారో అక్కడ ఉన్నటువంటి ఓటర్ నమోదు అధికారి గారికి ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సార్ చెన్నయ్య గారు విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. అపోహలకు తావు ఇవ్వద్దు, భయపడొద్దు. కేవలం సరైన పత్రాలు మాత్రం బిఎల్ఓలకు అందజేసి మన ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలని చెన్నయ్య గారు చెప్తున్నారు.